ఈరోజు ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ఆలకిద్దాం. గమనించండి, మీ వ్యక్తిగత జీవితాల్లో కొరబడింది ఏదన్నా ఉంది అంటే దేవుని సన్నిధిలో మీరు చెయ్యని గంటల తరబడి ప్రార్థన. విచారకరంగా అనేక ప్రసంగాలు ప్రార్థన గురించి బోధించబడినప్పటికీ కూడా సగటు విశ్వాసి ప్రభు సన్నిధిలో గడిపే సమయము చాలా చాలా అరుదు, తక్కువ. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు ఒక మాట అన్నాడండి, నా శక్తి సరిపోదు, దేవుడే గనుక నాకు సహాయము చేయకపోతే నేను కూలిపోతాను, నా శక్తి సరిపోదు. ఈరోజు దేవుడు మనందరినీ కూడా అత్యంత అర్జెన్సీగా నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, చూడండి, యాబేలు గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చాలండి. దేవుని వాక్యము మనందరితో అతి స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రార్థన ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే కొరబడుతుందో ఆ విశ్వాసి అత్యంత బలహీనుడు. పేరుకి ఆ వ్యక్తి చాలా బలంగా కనబడవచ్చు, చూడడానికి బలంగా కనబడవచ్చు. ఎప్పుడైతే ప్రార్థన కొరబడుతుందో ఆ వ్యక్తి చాలా బలహీనపడతాడు. ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా మీ విశ్వాస జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా అయినా సరే ముందుకు నెట్టుకొచ్చేద్దామని అని గనక అనుకుంటే మనం చాలా పొరపాటు పడినట్టే. ఈరోజు నేను కొంతమంది భక్తుల జీవితాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు మనల్ని దేనికి ఆహ్వానిస్తున్నాడు అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మనందరికీ కష్టాలు, బాధల్లో ఉన్నాం. ఏదో ఒక కష్టము ప్రతి కుటుంబంలో, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం. ఈ అవసరాలన్నిటిని బట్టి మనము ఆలోచించి దుఃఖించడము మనం నేర్చుకున్నాము. కానీ దేవుడు మనతో మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కనీసము ఇప్పుడైనను నా యొద్దకు మీరు రండి అని పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రావటం అంటే ఏంటి? ప్రభు సన్నిధికి మనము రావటము అంటే ఏంటి? మీకు చక్కటి ఉపమానాన్ని మీకు ఇస్తాను, నేను జరిగిన సంఘటనని. ఆయన యొద్దకు రావడం ఏంటో 3 జీవితాల్లో నేను మీకు వివరిస్తాను. నేను సహోదరులు భక్త్ సింగ్ గారు, ఆయన సిక్కు మతస్థుడిగా పుట్టి ఆయన తల్లిదండ్రులతో ఒక మాట అన్నాడు వయసు 19లో. అమ్మ, నేను ఇంగ్లాండ్ దేశం వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను నేను. ఆమె అందే విమానం ఎక్కేటప్పుడు, నాయన నాకు ఒక మాట ఇవ్వి, నువ్వు క్రైస్తవునిగా మారవని నాకు మాట ఇవ్వి. ఎందుకంటే ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడిగా మారవస్తున్నాడు, లేక ప్రభు చేత ప్రభావితం చేయబడుతున్నాడు అని చెప్పి ఆమె ఆ కుమారుడితో ఒట్టించుకుంది. నువ్వు క్రైస్తవుడిగా మారవని నాకేమేయాలి నువ్వు ఈరోజు ఒట్టించుకుంది. ఆయన ఒట్టేసి వెళ్ళాడు. 5 సంవత్సరాల తర్వాత ఆయన చదువుని ముగించుకున్న తర్వాత ఇంటికి ఒక విశ్వాసగా వచ్చాడు. ఇంటికి ఒక విశ్వాసగా వస్తే వాళ్ళ కుటుంబీకులందరూ కూడా అతను విడిచిపెట్టేశారు. నువ్వు మా రాష్ట్రానికే రాకని చెప్పేశారు. ఆయన అలాగే ఒంటరిగా ప్రభు సేవ చేయడానికి దేవుడు ఆయన వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆయన వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత
కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన వాడు కూడా మొదలుపెట్టిన తర్వాత ఒకనాడు ఇంగ్లాండ్ దేశం నుండి కెనడా దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ఫ్లైట్ లేట్ అయిపోయేసరికి, దేవా నేను ఎలాగైనా సరే వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాలి అక్కడికి నేను అని చెప్పి విమానాశ్రయంలోనే ఆయన మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుని దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి విశ్వాసితో, యవనస్తుడితోనూ, సండే స్కూల్ పిల్లలతోనూ, పెద్దవారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నా యొద్దకు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా మాట నా యొద్దకు? దానికి అర్థం ఏంటంటే ఫ్లైట్ మిస్ అయిపోయిన వ్యక్తి ఫోన్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉందో, లేకపోతే తర్వాత ఎలా వెళ్ళాలో ఈ ప్రయత్నాలు వెతుక్కోకుండా ఆయన జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, ఆ విమానాశ్రయంలోనే అక్కడే ఆ నేల మీద మోకాళ్ళేసి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన మోకాలు వేసి ప్రార్థన చేయడం ఏమని మొదలుపెట్టాడంటే, దేవా వెళ్ళిపోయిన ఫ్లైటు తిరిగి వచ్చేలాగా చేయి. వాస్తవానికి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే చుట్టుపక్కల అందరూ చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళిపోయిన టేక్ ఆఫ్ అయిన వెళ్ళిపోయిన ప్లేను అసలు మరలా తిరిగి వెనక్కి వస్తుందా? పిచ్చోడ, నీకేమన్నా వెనక్కి తిరిగి రాదు అని అతను ప్రార్థన చేసిన 10 నిమిషాలకి ఆ విమానములో ప్రయాణిస్తున్న ఇంగ్లాండ్ రాణి ఆమె ఉంగరము వాష్రూములో మర్చిపోయిందంట. నిజంగా జరిగిందండి ఇది. వాష్రూమ్లో మర్చిపోతే అది ఏ ఉంగరం అంటే సాదా బంగారం ఉంగరం కాదు, అది కిరీటానికి సంబంధించిన ఉంగరం. విమానం ఖచ్చితంగా వెనక్కి రావాల్సిందే, రాని కదా. వెనక్కి వచ్చి ఆ ఫ్లైట్ వెనక్కి దిగడం చూసేసరికి అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు ఈ విమానం వెనక్కి తిరిగి వచ్చిందంటే, రాణి గారు పలానా రాణి గారు ఉంగరం మర్చిపోయారని చెబితే మొత్తం అందరూ కూడా ఉంగరాన్ని వెతికి తీసుకొస్తుంటే వాళ్ళందరూ అన్నారు, సార్ బ్రదర్, ఆ విమానము వెనక్కి తిరిగి వచ్చింది రాణిగారు ఉంగరం కోసం కాదు వచ్చింది, రాణిగారి కిరీటం ఉంగరం కోసం కాదు వచ్చింది. అది ఈ లోకపు రాజ్యాలన్ని రాజ్యాల కంటే అతి పెద్ద రాజ్యము దేవుని రాజ్యం కట్టే ఒక వ్యక్తి కొరకు వెనక్కి తిరిగి వచ్చింది. అది ప్రార్థన శక్తి అంటే. ఆయన ఇంకొక చోటకి వెళ్ళి ఫ్లైట్ కోసం, నెక్స్ట్ ఫ్లైట్ కోసం అడగచ్చు, సార్ ఇంకో టికెట్ ఇస్తారు నాకు అని అడగచ్చు నెక్స్ట్ ఫ్లైట్కి. ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అనుభవం ఎలాంటిదంటే, ఒకసారి ఆఫ్రికా దేశంలో మీటింగ్కి పిలిస్తే 9ంటికి కాన్ఫరెన్స్ అయిపోతే 10ంటికి భోజనం చేసి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడితే రాత్రంతా ప్రార్థన చేశాడు. రూమ్కి నలుగురు, వాళ్ళ ముగ్గురు ఇతను చూస్తానే ఉన్నారు. ముగ్గురు సేవకులే, అయితే ఈయన ఇలా చూస్తానే ఉన్నారు. ఉదయం అడిగారంట, మీరు రాత్రంతా పడుకోలేదు, మరి మీకు రెస్ట్ ఎలాగా అని అన్నాడు. అసలు ప్రార్థన చేయకపోతే ముందు నేను పడుకోలేను, నేను ఆ ప్రార్థన చేస్తేనే నాకు నిద్రన్న పడుతుంది. అందుకనే హైదరాబాద్ ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసిన చేప ఒక మ్యూజియంగా దాన్ని అలాగే పెట్టి ఉంచేశారు. దేవుని దగ్గరికి ఈ రీతిగా ప్రార్థనలు వెళ్తారండి. రెండవ సంఘటన మీకు చెప్తాను నేను. డేవిడ్ బ్రెయినార్డ్ ఆయన పేరేంటండి? వయసు 22లో ఆయన సేవకు వచ్చేసాడు. 28కి ఆయన చనిపోయాడు. వయసు 24 నుంచి 4 సంవత్సరాలు ఆయన టీబీ జబ్బుతో బాధపడ్డాడు. 4 సంవత్సరాలు టీబీ జబ్బుతో బాధపడ్డాడు. అమెరికా దేశంలో అక్కడున్న నేటివ్ రెడ్ ఇండియన్స్ అని అంటారు, వారు ఈటెలతో వారు అక్కడున్న పశువుల్ని చంపి వాటిని తినేవారు. అప్పటికి ఈ తెల్లవారికి అక్కడున్న జాతి వారికి గొడవలు జరుగుతూ ఉండేవి భూమి కోసం. అయితే వారి మధ్యన సేవ చేయడానికి ఈయన వచ్చేసాడు. ఈయన సేవ చేసే టైంలో వయసు 24 నుంచి 28, 4 సంవత్సరాలు. ఆ మంచులో ఆయన ప్రార్థన చేసేటప్పుడు టీబీకి దగ్గొచ్చేది. దగ్గొచ్చేటప్పుడు ఆ తెల్లటి మంచు మీద ఆ రక్తపు మరకలు కింద పడేవి. ఆయన దగ్గే ప్రతిసారి కూడాను ఆ రక్తపు మరకలు ఆ తెల్లని స్నో మీద పడేవి. ఇదంతా కూడా చరిత్రలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రక్తపు మరకలు పడుతూ ఉంటే ఒకరోజు ఆయన చిన్న పాక వేసుకుని ఆ పాక బయట ఆయన ప్రార్థన చేసుకుంటుంటే తుప్పల్లో నుంచి ఒక నలుగురు
ఆయనని ఈటతో చంపడానికి వచ్చారు. వెనకాల నుంచి ఆయన ఈటతో చంపి వెళ్ళిపోదామని వారు వచ్చారు. ఎందుకంటే తెల్లోళ్ళందరినీ వారు ఎలా చూస్తారంటే శత్రువులుగానే చూస్తారు. వారికి వీరికి ఏమాత్రం కూడా గిట్టదు అసలు. ఎందుకంటే వీళ్ళ మా భూమిని లాక్కోవడానికి వచ్చారని చెప్పి, వాస్తవానికి ఈయన వచ్చింది సువార్తను పంచుకోవడానికి ఈయన వచ్చాడు. ఆ నలుగురు కలిసి వెనకాల నుంచి చంపడానికి వస్తే ఆ ప్రాంతంలో బ్లాక్ మాంబా అని అతి పాయిజనస్ విష సర్పం ఒకటి ఉంటుంది. మన దేశంలో అతి విష సర్పం ఏంటంటే కోబ్రా, కింగ్ కోబ్రా, తాస్పామ్ అని మనం పిలుస్తాము. ఏమండి, దాని యొక్క విషం ఎట్లాంటిదంటే అది ఎక్కువ విషాన్ని మన మీదకి చిమ్మగలదు. ఈ బ్లాక్ మాంబా అనే ఈ యొక్క పాము ఎట్లాంటిదంటే అది ప్రపంచంలో మోస్ట్ పాయిజనస్ స్నేక్. నల్లగా ఉంటుంది బ్లాక్ మాంబా అని. అది ఎలాంటిది పాయిజనస్ అంటే అది కాటు వేసిన 15-20 నిమిషాలకే మనిషి చనిపోతాడు. ఆఖరికి అది సింహాల్ని కాటేసిన సింహము 3-4 గంటల్లో చనిపోతుంది. అంత పవర్ఫుల్ స్నేక్ అది. గమనించండి, ఈయన ప్రార్థన చేస్తుంటే చాలామంది నలుగురు వచ్చారు, చంపడానికి వచ్చారు కదా. చంపడానికి వచ్చినప్పుడు ఆయన పక్కనే పాము పడిగిపోంది. ఈ పామును వారు చూచి ఇతన్ని చంపడానికి ఈ పాము వచ్చింది. అప్పటికే ఈ నల్లపాము, ఈ బ్లాక్ మాంబా అనే పాము ఆ తెగవారిని చాలామంది చంపివేసింది. చిన్న చిన్న పిల్లల్ని ఆడుకుంటుంటే కాటు వేసింది. సో అదంటే వీళ్ళకి చాలా భయం. ఆ పాము ఇతని పక్కన నుంచొని రెడీగా ఇలా నుంచుంది. వాళ్ళు అనుకున్నారు మేము చంపకముందే పాము వచ్చి చంపేస్తుంది అనుకున్నారు. అది కాటేయడానికి పడగిప్పు నుంచుని వీళ్ళు 5 నిమిషాల పాముని చూస్తానే ఉన్నారు, అది ఏం చేస్తుందో చూద్దామని. 5 నిమిషాలు అది పడగిప్పు నుంచొని అన్న పక్కనే ఈ డేవిడ్ బ్రెయినర్ గారికి ఏం అలవాటు అంటే ఒక్కసారి మోకాలేసి ప్రార్థన చేస్తే 6 గంటలు 7 గంటల దాకా లేవడు. పూర్తిగా ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తి ఆయన. ఆ పామును 5 నిమిషాలుండి అది జాయిగా జారుకుంటూ వెళ్ళిపోయింది. అది జాయిగా జారుకోవడం వెళ్ళిపోవడం వీళ్ళ చూసి ఆశ్చర్యపడిపోయి ఇతను ఈ డేవిడ్ బ్రెయినర్ అనే వ్యక్తి, ఆయన పేరు వాళ్ళకి తెలీదు. ఈ వ్యక్తి దేవుడు మన మధ్య పంపించిన ఒక ప్రవక్త అని చెప్పి వారందరూ నలుగురు దూరంగా వెళ్ళిపోయారు, పారిపోయారు అక్కడి నుంచి. ఈ విషయాన్ని ఆ ఊర్లో వారికి చేరవేసి ఉదయాన్నే ఈయన బయటకు వచ్చేంత దాకా ఎదురు చూసి వాళ్ళందరూ ఊరందరూ కూడా బయట నుంచున్నారు. ఇలాగా ఆయన రాకొరకు ఎదురు చూశారు. ఆయన వచ్చేసరికి వీళ్ళందరూ ఊరు నుంచి ఉండేసరికి వాళ్ళు అన్నారు, మాకేమి నువ్వు చెప్పాలనుకుని వచ్చావో అది మాకు చెప్పండి సార్ అన్నారు. ఆయన సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ మీరు పొందండి అని ఆనాడు పేతురు పెంతెకొస్తు దినమున ఏదైతే ప్రకటించాడో అదే ప్రకటన డేవిడ్ బ్రెయినర్ గారు ఆయన ప్రకటిస్తుండగా వీళ్ళందరూ మోకాలు వేసి వీళ్ళ తలని ఇలా పట్టుకుని మేము దేవుని ఎడల ఇంత ఘోరమైన పాపము చేసి ఉన్నామా అని చెప్పి తలను ఇలా పట్టుకుని వారందరూ కూడా ప్రార్థన చేసి ఆనాడు కొన్ని 100 మంది ప్రభుని నమ్ముకొని ఉన్నారు. జాన్ గిబ్సన్ ప్యాట్ అనే వ్యక్తి ఆఫ్రికా దేశంలో ఒక పాకలో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ ఊర్లో వారు ఈయన్ని చంపడానికి ప్లాన్ వేసి ఇంటికి నిప్పంటించేశారు. ఆ టైంలో ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆయన నిమిత్తము ఒక గొప్ప వర్షాన్ని తీసుకొచ్చి ఆ మంటను ఆర్పివేశాడు. అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రార్థనని ఆలకించువాడు. ఆయన ప్రార్థనను ఆలకించువాడు. అందుకని దేవుడు మనలందరినీ ఈరోజు దేనికి పిలుస్తున్నాడు అంటే నా యొద్దకు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రసంగం అయిపోయేసరికి మీకు గుర్తుండాల్సిన మాట ఏంటంటే దేవుడు నన్ను పిలుచుచున్నాడు. మనం ప్రార్థన చేయాల్సిన రీతిగా మనం చేయట్లేదు. మనం అందుకని భక్తులు నేర్పించారు పాఠము. ఏమి నేర్పించారంటే పాటలో దేవా మోకాల అనుభవము నాకు నేర్పించు అనే పాటలు పాడారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే, నా యొద్దకు రండి, నా యొద్దకు. 50 గ్రంథంలో నుంచి దేవుడు మాకు నేర్పుతున్న పాఠం ఏంటంటే
ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి అంటే, ఇదిగో 13వ వచనాన్ని కూడా చదవండి. ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఇంకా అద్భుతంగా దేవుడు మనకు తెలియజేస్తాడు. 13వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అటు తర్వాత, నీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, యావేలు గ్రంథంలో దేవుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ, ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడిచుచు, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని చింపుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధికి. ఏమండి, మనమందరం కూడా ఆ రీతిగా మనము ప్రార్థన చేద్దాము. చూడండి, ఎస్తేరు గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అటు తర్వాత యావేలు గ్రంథం నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మన ఉపవాసం ఉండి కన్నీరు కాడుచుచు దుఃఖించుచు హృదయాన్ని చించుకుని ఆయన సన్నిధికి రండని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. చూడండి, ఈరోజు ఒక 3 విషయాలు మనము తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం నుండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నునను. నేను రాజునదుకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. దయచేసి గమనించండి, దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, ప్రార్థన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రార్థన 5-10 నిమిషాలు చేసి వెళ్ళిపోయే విధానాన్ని మనం మార్చుకోవాలి. రాత్రంతా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. గంటల తరబడి మన దేవుని సన్నిధిలో ఎదురు చూడటం నేర్చుకోవాలి. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఎదురు చూడకపోవటం. ఎస్తేరుకి యూదులకి పెద్ద కష్టం వచ్చింది. ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. యూదులందరినీ చంపడానికి హామాను చాలా ప్లాన్ వేశాడు, ఎలాగైనా సరే చంపాలని. అయితే ఎస్తేరుకి మొర్దెకైకి ఈ విషయం తెలిసిన తర్వాత వారు ఎవరి దగ్గరికి పరిగెత్తారు? మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు 5-10 నిమిషాలు కాదు ప్రార్థన. సమస్య వచ్చినప్పుడు బైబిల్ నేర్పుతూ ఉంది, ఇక్కడ రాయించిన వాక్యాన్ని 18:7, విసుగగా ప్రార్థన చేయండి. ఆ సమస్య తీరే అంతవరకు మీరు ప్రార్థనని విడిచిపెట్టద్దు. ఏమ్మా, భక్తులు రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశారు? మీకులాగా 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ప్రార్థన చేసి విడిచిపెట్టేచ్చు కదా. భక్తులందరూ రాత్రంతా ప్రార్థన చేయడం గల కారణం ఏంటంటే, మాకు యేసయ్య తప్ప వేరొక శక్తి మా యొద్ద లేదు అని నమ్మారు. అందుకనే వారు రాత్రంతా ప్రార్థన చేశారు. వారు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డారో అంతగా దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలను, మేళ్లను, ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారు ఇంక ఎవరి మీద ఆధారపడలేదు. వారు ఏ శక్తి మీద కూడా ఆధారపడలేదు. అందుకనే అంటుంది, చూడండి ఎస్తేరు ఏముందో, ఆయనతో ఏముందో చూడండి. నీవు పోయి సైన్యాన్ని సిద్ధం చేయందా? ఏముందండి? అయ్యా, ఆదివారం ఎందుకు మానేసావు? ఏం చెప్పమంటారు అయ్యగారు? అప్పులు ఉన్నాయి, పనికి వెళ్ళకపోతే ఎలాగా? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. నేను వెళ్ళలేదనుకోండి, వాళ్ళు నా ఇంటికి రారండి. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. అర్జెంటుగా వాళ్ళు పిలిచారు, నాకు తప్పలేదు. నాకు మీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోయి పరిగెడుతున్నారు?
ఎస్తేరు ఎవరి దగ్గరికి పరిగెట్టిందో చూడండి. ఎస్తేరు సైన్యాన్ని సిద్ధపరచుకోవాలా, తప్పించుకునే మార్గాన్ని ఎత్తుక్కోవాలా. ఆమె ఏమి ఎత్తుకుందో తెలుసా? చూడండి ఏమని రాయబడి ఉందో. నీవు పోయి గోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. మనమందరం చేయాల్సిన పని ఒకటి ఉంది. వారందరిని సమకూర్చి నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయడం మానివేసేయండి. ఎందుకంటే ఆ నొప్పితో మీరు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండినప్పుడు ఆ నొప్పి మీకు తెలియాలి. ఆ శ్రమతో మీరు ప్రార్థన చేయాలి. ఆ మోకాల మీద ఉండి మీరు ప్రార్థన చేయాలి. కొంతమంది మోకాల మీద ఉండాలంటే ఉండరు. ఆ నొప్పి మీకు తెలియాలి. దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో తెలుసండి? ఆయన గోని పట్ట కట్టుకుని బూడిద తల మీద వేసుకుని ఆయన పూర్తిగా తగ్గించుకుని, దేవా నేను పూర్తిగా నీ ముందు ఖాళీ అవుతున్నానని చెప్పి, అమ్మ మీ జీవితంలో ఎలాంటి సమస్య కానివ్వండి, అది ఎలాంటి ఇబ్బంది కానివ్వండి, దేవుడు మీ ముందు పెట్టిన ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఇదిగోండి, సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్త ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఫస్ట్ ఏమనేయాలండి? ప్రార్థన చేసేటప్పుడు మీ మీదకి వచ్చి పెద్ద సైతాన్ ఏంటో తెలుసా? నిద్ర తీసుకొచ్చి ప్రార్థన చేయనివ్వకుండా చేస్తుంది. మీకు ఫోన్లు తీసుకొచ్చి ప్రార్థన చేయనివ్వకుండా చేస్తుంది. మీ ఇంటికి ఎవరొకరు తీసుకొచ్చి ప్రార్థన చేయనివ్వకుండా చేస్తుంది. అందుకనే ప్రార్థన చేసినప్పుడే మీకు అన్నీ అడ్డు వస్తాయి. ఒకసారి ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా కాన్సన్ట్రేటెడ్గా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలండి? ఎవరొకరు వచ్చి ఏదో పని చెప్తున్నారండి. నేను అన్నాను, ఎవరు లేని చోటకెళ్ళు, ఎవరు పిలిచినా పలక్కో. నేను ఇప్పుడు రాను, నా సమయాన్ని నేను దేవునికి ఇచ్చాను, నా అపాయింట్మెంట్ నేను దేవునికి ఇచ్చాను, నేను ఇప్పుడు రాను అని చెప్పు. నువ్వు ఏమండి, దేవుని విషయంలో ఎవరికైనా నో చెప్పాలి. మీరు దేవుని విషయంలో ఎవరికైనా సరే నో చెప్పాలి. నువ్వు ఎవరికైనా సరే నో చెప్పకపోతే దేవుని వాక్యం కూడా చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను అని అన్నాడు. ఒక మిషనరీ సాక్ష్యం చెప్తూ అన్నాడు, సార్ ఒకప్పుడు ఆ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదండి, నేను చదవలేను, ఎందుకంటే నా పేదరికాన్ని బట్టి నాకు ఇంగ్లీష్ రాక నన్ను కాలేజీలో జాయిన్ చేసుకోలేదు. నన్ను నా పేదరికాన్ని బట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఘనతను బట్టి అదే కాలేజీలో ఒక బిల్డింగ్కి నా పేరు పెట్టారు. ఇప్పటిదాకా ఏ విద్యార్థి ఆఖరిగా ఫౌండర్ పేరు కూడా కాలేజీకి పెట్టలా, ఆ బిల్డింగ్కి నా పేరు పెట్టారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఘనత. ఎప్పుడైనా కూడా దేవుని విషయంలో లోకానికి నో చెప్పడం మనం నేర్చుకోవాలండి. మన సమస్య ఏంటో తెలుసా? మనం దేవునికి నో చెప్పి లోకానికి ఎస్ చెప్తాం, అందుకని మనం ఓడిపోతున్నాం. మనం పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మన లోకానికి ఎస్ చెప్పి దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రము దేవునికి నో చెప్తున్నాం. దేవా నీకు టైం లేదయ్యా, నా లోకంలో అన్ని పనులకు నాకు టైం ఉంది, కానీ నీకు ఇవ్వడానికి మాత్రం టైం నాకు లేదు అని చెప్తూ ఉన్నాను. చూడండి ఇంకేమంటున్నారు. ఎస్తేరు ఈ రీతిగా చెప్తూ ఉంది. ఎస్తేరు చాలా చిన్న వయసు. ఆమె ఏముందంటే, నేనును నా పనికెత్తలను వారందరం కలిసి ఉపవాసం ఉందము. ఏమండి, మరి మీరు వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు నాకైతే తెలియదు. ప్రతి పూట ఖచ్చితంగా తినాలి, తినలేకపోతే బ్రతకలేకపోతున్నారా? అమ్మా ఆ నొప్పితో మీరు మోకాలు వేసి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకపోతే మీరు నెగ్గలేరండి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, డిఎల్ మూడీ గారు అని చెప్పిన మాట. డిఎల్ మూడీ గారు అమెరికా వీధుల్లో, షికాగో వీధుల్లో ఆయన షూస్ అమ్ముకుంటూ ఉండేవాడు. ఆయన బూట్లు అమ్ముకుంటూ ఉండేవాడు. చిన్న వ్యాపారి, బూట్లు అమ్ముకుంటూ ఉండేవాడు. చదువు లేదు ఆయనకి. ఈరోజు డిఎల్ మూడీ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ఆయన చెప్పిన తర్వాత విద్యను నేర్చుకోవడానికి వెళ్తున్నారు. డిఎల్ మూడీ ఇన్స్టిట్యూట్లో అసలు సీట్ రావడం అంటే కాళ్ళు రెగరేసుకొని గర్వంగా చెప్పుకుంటారు. ఏంటి అంటే, అలాంటి కాలేజీలో మాకు సీటు వచ్చింది అని. అది గమనించండి, దేవుడు వారిని ఎంత గొప్పగా వాడుకోవడం గల కారణం ఏంటో తెలుసా? వారు మోకాలు వేసి ప్రభు సన్నిధిలో తమ జీవితాన్ని వారు అర్పించుకున్నారు. యవనస్తులతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ఎస్తేరు వలె మీరు కూడా ఇట్లాంటి అనుభవాన్ని మీరు నేర్చుకోవాలి.
చూడండి ఏమనంటుంది ఇంకా, నేనును నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉందము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నునను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరును తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా ఆమె జరిగించెను. అమ్మ 5వ అధ్యాయంలోనే 2వ వచనం చూడండి ఏం జరిగిందో. ఆమె చేసిన ప్రార్థనకి ఫలితంగా ఏం జరిగింది చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉంటుట రాజు చూడగా, రాజుకి వివాహం నిమిత్తమై పెద్ద స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. వేల మంది స్త్రీలు సిద్ధపడ్డారు. ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించే రాజు, అతను ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ఆయన ముందు అనేక మంది స్త్రీలు సిద్ధపడ్డారు. ప్రపంచాన్ని పరిపాలించే రాజు కొరకు సిద్ధపడాలి అంటే ప్రపంచ దేశంలో ఉన్న రాణులందరూ సిద్ధపడ్డారండి, వేల మంది. ఇది 10 మంది స్వయంవరం కాదు, ఇస్తే టైంలో దాదాపు 3-4 వేల మంది వస్తారండి. ఇది ఒక రోజు జరిగే సంఘటన కాదు, నెలలు తరబడి జరిగేది. ఇది ఒక రాణిగా స్వీకరించబడటం అంటే. అసలు యూదురాలు 20 సంవత్సరాల ఆ అమ్మాయి, ఏం జరిగింది చూడండి. ఆ అమ్మాయికి 2వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలవబడి ఉండట రాజు చూడగా, ఆమె యందు అతనికి దయ పుట్టెను. దేవుడు కలిగించాడు దయని. ఎవరు కలిగించారండి? దేవుడు కలిగించాడు. మీరు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకరించి మోకాల మీద మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవుడు ఆయన మీ ముందు మీ ఎదుట దయ కలిగి మీకు సహాయం చేస్తాడు. మనందరికి ఏం కావాలండి? మన కుటుంబం పట్ల దేవుడికి ఏం కావాలి? దేవుడు ఏం కలిగి ఉండాలి? మన కుటుంబం ఎడల, మీ వ్యక్తిగత జీవితం ఎడల ఏం కావాలండి? మీకు న్యాయం కావాలా? న్యాయం కావాలా? దయ కావాలండి. మనకి దయ ఉంటేనే మనకి ఉద్యోగం, దయ ఉంటేనే మన పోషణ, ఆయన దయ ఉంటేనే మన బ్రతుకు, ఆయన దయ ఉంటేనే మన జీవితం. ఇప్పటిదాకా మీరు ఎలా జీవించారో తెలుసా? దేవుని దయ కన్నా మీ జ్ఞానాన్ని నమ్ముకున్నారు, మీరు మీ శక్తిని మీరు నమ్ముకున్నారు. అందుకనే దేవుడి సహాయాన్ని మీరు పొందుకోవాలా? అమ్మ వింటున్నారా? మీరు దేవుడి దయని నమ్ముకోవడం మానేసి మీరు దేన్ని నమ్ముకున్నారో తెలుసు చెప్పనా? మీ జ్ఞానాన్ని, మీ తెలివితేటల్ని, మీ శక్తిని, మీ స్నేహితుల్ని మీరు నమ్ముకున్నారు. దేవుని దయని మీరు నమ్ముకోవాలి. అందుకని ఏముంది చూడండి. ఆమె ఎస్తేరు ఎవరు నమ్ముకుంది? మీరెవరు నమ్ముకోవాలి? ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. మనం విద్యను సాధించకపోవడానికి మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. చూడు ఎస్తేరు ఏం చేస్తుంది 2వ వచనంలో, రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు వైపు, ఎస్తేరు తట్టు చూపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అనగా ఆమె రాణిగా సెలెక్ట్ చేయబడింది. ఈ సందర్భం ఏంటంటే, వాస్తవానికి ఆమె రాణిగా అయిన తర్వాత రాజు దగ్గరికి ఒక రిక్వెస్ట్గా వచ్చింది. రాజా, హామాను నా ప్రజల్ని చంపడానికి చూస్తున్నాడు. నా ప్రజల కొరకు, మా మేనమావ కొరకు, మొర్దెకై కొరకు ఉరితాడుని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని రాజు తప్ప నన్ను ఎవ్వరు రక్షించలేరు, మా ప్రజల్ని అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు పిలవకుండా అసలు రాణి లోపలికి వెళ్ళకూడదు. ఇలా వాకింగ్ చేసాడానికి కుదరదు. అలా వెళితే పనిష్మెంట్ ఏంటో తెలుసా? మరణం. ఆమె మొర్దెకైతో ఉంది, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను రాజు దయ నాకు కావాలంటే ముందు దేవుని దయ నాకు కావాలి. ఎందుకంటే రాజుని ఏర్పాటు చేసుకుంది దేవుడే. మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఏం చేస్తూ ఉండండి అమ్మ? మీరు అందరూ ఏం చేస్తూ ఉండాలి? మీ కుటుంబం కోసం మీరు ఏం చేస్తూ ఉండాలి? మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను ఎక్కడికి వెళ్తాను? నేను వెళ్తాను. వెళ్ళగా రాజు ముందు నుంచోగానే రాజు అన్నాడు, ఎస్తేరు లోపల రా. వాస్తవానికి రాజు
ఆజ్ఞాపిస్తే 2 సెకండ్లు ఆమెను చంపేస్తారు. అయితే రాజు ఆమెను చూసి, ఎస్తేరు రా, లోపలికి రా అని రాజు పిలిచాడు. రాజు పిలవగానే ఎస్తేరు ఈ విషయాన్ని తెలియజేసింది. ఆమె ప్రార్థన ఏం చేసిందో చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథంలో నుంచి మనము చదువుకుందాం. 7వ అధ్యాయము 10వ వచనం. కాగా హామాను, ఇప్పుడు చూడండి ఒకసారి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. హామాను మొర్దెకైని చంపడానికి, మొర్దెకైని ఎందుకు చంపడానికి చూశాడో తెలుసండి? హామానుది రాజు దగ్గర గొప్ప స్థితిని పొందుకున్నాడు, ఒక మంత్రిగా. ఎస్తేరు మేనమావ అయిన మొర్దెకై హామానికి మొక్కలా. హామాను కోపం వచ్చేసింది. ఓ మొర్దెకై, నాకు మొక్కవా నువ్వు? నీ తల తీసివేస్తాను అని ఉరి కమ్మని సిద్ధం చేశాడు. ఇదిగో నేను ఉరి తీస్తాను నేను అని సిద్ధం చేశాడు. గమనించండి, హామానుకు దేవుని దయ లేదు, కానీ మొర్దెకైకి దేవుని దయ ఉంది. అందుకు ఏం జరిగిందో చూడండి. ప్రార్థన చేయగా ఏ రీతిగా విజయం వచ్చిందో చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీశారు. 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అని 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలదమని వారు పగవారు నిశ్చయించుకున్న దినమునే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు ఆగపడేను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన నీ జీవితం లేకపోతే మీరు ఓడిపోతారు. మీరు అనుకుంటారు ఈ పని జరగాలని, అది జరగదు. ఎందుకంటే దేవుని శక్తి లేక, దేవుని అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది? మీరు దేనికి సిద్ధపడినా సరే, అది ఏదైనా కానివ్వండి, అది ఏ అవసరత కానివ్వండి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా నాకు సహాయము చేయండి అడిగినప్పుడు, ఇదిగో ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేయగా ఆమె జనము మీదకి రావాల్సిన ఆ యొక్క ఘోరమైన ఆపద పగవారి మీదకి వెళ్ళిపోయింది. ఎవరైతే పన్నారో వారి మీదకి వెళ్ళిపోయింది. ఏమండి, దావీదు ఎప్పుడు అంటాడు, దేవా వారు నా మీద పన్నిన ఉచ్చులో వారే పడుదురుగాక అని ప్రార్థన చేశాడు. శత్రు సైతానుడు ఎప్పుడు కూడా మీ మీద ఉచ్చు పన్నుతానే ఉంటాడు. అది గొప్ప విషయం ఏంటో తెలుసండి. ఆయన మీద ఆధారపడిన ప్రజల మీద దేవుడు వారికి అధికారాన్ని అందజేశాడు. దేవుడు ఏం అందజేశాడండి? అధికారాన్ని అందజేశాడు. ఈరోజు దేవుడు మనందరికీ నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇక మీదటి నుంచి అయినా సరే మీరును మీ కుటుంబంలో 3 4 5 మీరందరూ కూడా ప్రతిరోజు మీకు మీ బిడ్డలకు నేర్పించాల్సిన పాఠం ఏంటంటే, మోకాల మీద ఉండి, ప్రభు సన్నిధిలో మోకాల మీద ఉండి, దేవా నాకు సహాయము చేయండి అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, అమ్మా మూడీ గారి మాట జ్ఞాపకం చేస్తాను. నేను ఇప్పటి వరకు కష్టం పడ్డాను, నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను, నా వల్ల ఏమీ జరగదని నేను తెలుసుకున్నాను. ఇక మీదట నేను ఆధారపడేది నా ప్రభు మీద మాత్రమే అని ఆ తెలుసుకున్న భక్తుడు ఆనాటి నుండి, అమ్మా అయ్యా ఈ వర్తమానం మీరు విన్న తర్వాత కూడా మీరు ఇంకా ప్రార్థన లేని జీవితాలు కనుక గడిపితే మాత్రం మీ కంటిని మీరే పొడుచుకున్నట్టు, మీ కనుగుడిని మీరే దేవుని కార్యాలు జీవితంలో చూడబోవడం కారణం ఏంటంటే, నీ ప్రార్థన లేమే నువ్వు చూడలేకపోతున్నావు. ప్రార్థన ఎంతసేపు చేస్తారా? 5-10 నిమిషాలు ప్రార్థన కాదు. మీరు ఇష్టమైన వ్యక్తితో 5-10 నిమిషాలు గడుపుతారా? మీరు ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మీరు రాత్రంతా ప్రార్థన చేయడం మీరు నేర్చుకోవాలి. అధిక సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడం మీరు నేర్చుకోవాలి. గంటల తరబడి మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన
మీ జీవితాన్ని మారుస్తుంది, బాగు చేస్తుంది. ఆ ప్రార్థన విజయాల్ని మీరు చూచినప్పుడు మీకే తెలుస్తుంది, అయ్యో ఇంతకాలము నేను ఎంత పోగొట్టుకున్నానా అని మీకు తెలుస్తుంది.